లొంగిపోయిన మావోయిస్టు నేతల పయనమిటు. దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ దాదాపు విజయవంతంగా ముగింపు దశకొచ్చింది. ఈ దశలో అనేక మంది ఎన్కౌంటర్ల బారిన పడి మృతి చెందగా మరికొందరు లొంగుబాట పట్టారు. ఇందులో కొందరు ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో సాధారణ స్థాయి నాయకులు, కేడర్ భవిష్యత్తు పైనమెలా ఉన్నప్పటికీ ఈ సందర్భంగా అగ్రనేతలు చేస్తున్న కీలక ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అనారోగ్యం, అసాధారణ పరిస్థితుల కారణంగా తాము పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు ప్రకటిస్తూనే రానున్న రోజుల్లో రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామంటూ ప్రకటించి విప్లవాభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చలకు దారితీస్తున్నారు. అయితే ఆయా నాయకుల ప్రకటనలపై వివిధ వర్గాల నుంచి భిన్నవాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితుల ప్రభావం కారణంగా లొంగిపోయిన నేతలు కొందరు ఆయుధాలతో లొంగిపోతే మరికొందరు నిరాయుధులుగా లొంగిపోయారు. వీరిలో అగ్రనేతలు మాత్రం తమ భవిష్యత్తు జీవితం రాజకీయాలతో కొనసాగుతోందని ప్రకటించడం గమనార్హం. అందులో ప్రజలు, ప్రజాస్వామిక రాజకీయాలు, హక్కుల కోసం ఉద్యమాలను సంఘటితం చేసేందుకు బహిరంగ చట్టబద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తామంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఈ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మేరకు కొందరు సమర్థిస్తూ, కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆచరణాత్మక కార్యక్రమంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 ఏళ్లుగా చేపట్టిన ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా అనేక మంది అగ్రనేతలు, హిడ్మాస్ సహా దండకారణ్య ముఖ్య నాయకులు, వందల మంది వరుస ఎన్కౌంటర్లలో మృత్యువాత పడ్డారు. సాధారణ స్థాయి సభ్యుని నుంచి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావుతో సహా పిఎల్జీఏ నేతలు బర్సిదేవ తదితరులు వందలాది మంది ఆయుధాలతో సహా లొంగుబాటు పట్టారు. తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారో, నరసింహారెడ్డి సహా అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరంతా అందుబాటులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సీఎం, హోంమంత్రి, తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. సాయుధ పోరాట విరమణపై లొంగిపోయిన కేంద్ర కమిటీ ముఖ్య నేతలకు భిన్నాభిప్రాయాలున్నప్పటికీ తమ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామంటూ ప్రకటిస్తూ వచ్చారు. కొందరు కొన్ని రకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ అందరూ ప్రజా సమస్యలు, ప్రజాస్వామిక పద్ధతుల్లో వారికి అండగా హక్కుల కోసం పనిచేస్తామంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చట్టబద్ధ రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామంటూ చెప్పే ప్రయత్నం చేశారు. రహస్య జీవితాలకు స్వస్తి పలికామని, బహిరంగ పద్ధతుల్లో పనిచేస్తామంటూ ముక్తాయింపు ఇచ్చారు. గత కొన్ని దశాబ్దాలుగా తాము నమ్మిన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, రాజకీయాలకు అనుగుణంగానే తమ భావి జీవితం ఉంటుందంటూ కొందరు తేల్చి చెప్పగా మరికొందరు మాత్రం ప్రజల వెంట నడుస్తామంటూ వివరించే ప్రయత్నం చేశారు. అందరూ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామంటూనే ఎన్నికల రాజకీయాలకు దూరం పాటిస్తామంటూ చెప్పకనే చెప్పడం కోసమెరుపు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ నేతల ప్రకటనలు ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. మావోయిస్టు పార్టీ దాదాపు ఖతమైందని చెప్పుకుంటున్న క్రమంలో ఈ నేతలు తమ రాజకీయ కార్యాచరణను బహిరంగంగా ఏ పద్ధతిలో కొనసాగిస్తారు, దీనికోసం వీరు ఏ వేదికలను వినియోగిస్తారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా? బహిరంగ మావోయిస్టు పార్టీ నిర్మాణానికి పూనుకుంటారా? ప్రజా సంఘాలతో పాటు ఇతరత్రా నూతన వేదికలను నిర్మాణం చేస్తారా? ఇతర ప్రజాస్వామిక రాజకీయ శక్తులతో కలిసి ముందుకు సాగుతారా? అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేతలు ప్రకటిస్తున్న మావోయిస్టు రాజకీయాలను బహిరంగంగా కొనసాగించడం అంత సులువైన అంశం కాదంటున్నారు. లేదా రానున్న రోజుల్లో రాజకీయంగా జరిగే మార్పుల ప్రభావంతో ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అంది వచ్చే అవకాశాలను వినియోగించుకొని ఇతర రాజకీయ పార్టీల్లో చేరతారా అంటూ అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.